హైదరాబాద్ శివారు పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అత్యంత ఘోర ప్రమాదాల్లో ఒకటి. ఎంతటి ఘోరం అంటే 10 మందికి పైగా కనిపించకుండా పోయారు. డ్యూటీలకు వెళ్లే ముందు తమ ఫోన్లు, దుస్తులు పెట్టిన లాకర్లలో అవి అక్కడే ఉన్నాయి, కానీ మనుషులు లేరు. కాలి బూడిదైపోయారు. కనీసం ఆనవాళ్లు పట్టనంతగా కాలిపోయారు. అంత ఘోర ప్రమాదం జరిగితే ప్రభుత్వ స్పందన, ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందన, ఇంకా చెప్పాలంటే సామాన్య జనం స్పందన కూడా పట్టనట్లుగా ఉంది. అందుకే మీడియా కూడా బాధితుల గురించి పట్టించుకోవటం లేదు. సిగాచిలో జరిగింది చిన్న ప్రమాదం కాదు, కానీ ప్రభుత్వం మాత్రం ఆ ప్రమాద స్థాయిలో స్పందించలేదు. అది ప్రైవేటు పరిశ్రమే కావచ్చు, కానీ అందులో వందల ప్రాణాలు రిస్కులో ఉన్నాయి. అయినా ప్రభుత్వ స్పందన అనుకున్నంత స్థాయిలో లేదు. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అంతే ఉంది. వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తరపున 1,00,000 సాయం చేశారు. ఆర్థిక సాయం పక్కన పెడితే ఇతర విషయాల్లో అయినా బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ధైర్యం చెప్పాల్సిన బాధ్యతను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారన్న విమర్శలున్నాయి. కంపెనీ కోటి పరిహారం ప్రకటించింది. గల్లంతైన వారి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు. సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే పరిశ్రమ యాజమాన్యానిదే మొదటి బాధ్యత. కానీ యాజమాన్యం పారిపోయింది. ఎవ్వరూ రాలేదు, పట్టించుకోలేదు. 3వ రోజు మాజీ డైరెక్టర్ వచ్చి మేమిక్కడే ఉన్నామని చెప్పుకున్నారు. అంతకు ముందు కంపెనీ యాజమాన్యం ఎక్కడా అని సీఎం అడిగితే ఒక్కరూ రాలేదు. బాధితులకు కనీస సాయం అందించేందుకు ముందుకు రాలేదు. స్టాక్ మార్కెట్కు మాత్రం 1 కోటి ఇస్తున్నామని సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ అసలు ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గల్లంతయ్యారు అనే విషయాలు చెప్పేందుకు ముందుకు రావటం లేదు. గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు పడిగాపులు పడుతున్నా పట్టించుకోవటం లేదు. నిజానికి ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీడియా ఎన్నో కోణాల్లో విశ్లేషించి తప్పు ఎక్కడ జరిగిందో, బాధితులకు ఎలా న్యాయం చేయాలో, బాధిత కుటుంబాల వేదనేంటో చెప్పేవి. కానీ పెద్దగా ప్రజల్లోనూ స్పందన లేకపోవడంతో తాము కూడా కథనాలను తగ్గించుకున్నామని మీడియా ప్రతినిధులు సోషల్ మీడియా ఖాతాల్లో చెబుతున్నారు. అంటే ప్రజల్లోనూ పెద్దగా సున్నితత్వం కనిపించలేదు. పరిశ్రమలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. చాలా కొద్ది మంది మాత్రం తెలుగు ప్రజలున్నారు. మా వాళ్ళు కాదు కదా అని అందరూ లైట్ తీసుకున్నారేమో, కానీ ఎవరివైనా ప్రాణాలే కదా అని మాత్రం బాధపడలేకపోయారు. ఇది సమాజంలో వస్తున్న స్పష్టమైన మార్పు అనుకొని బాధపడటం తప్ప మరేమీ చెయ్యలేం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.